ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి నిర్గమాకాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మోసే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆరాధనకు సహాయకరంగా నిర్గమాకాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకొని ఉన్నాం. ఈ అధ్యాయం అంతా కూడా మనము గమనించి చూచినప్పుడు పస్కా బలి ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. 14:20లోను, లేవియకాండము 23:4-8లోను, సంఖ్యాకాండము 28:16-25లోను, ద్వితీయోపదేశకాండము 16:1-8లోను మరి పస్కా పండుగ యొక్క బలి గురించి దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మొదటి వచనంలో మోసే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారికి ఇలాగు సెలవిచ్చినాడు. మోసే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా దేవుడు సెలవిచ్చిన మాట. వారు మాత్రమే ఉన్నారా ఐగుప్తు దేశములో అంటే కాదు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలులందరూ కూడా ఐగుప్తు దేశములో ఉండారు. ఎందుకున్నారు ఐగుప్తు దేశములో? వారు ఎందుకు పోయినారు ఐగుప్తు దేశానికి? యోసేపు కాలంలో 7 సంవత్సరాలు కరువు రావడం వల్ల, కానాను దేశములో కరువు ఉండడం వల్ల వారు యోసేపు యొద్దకు వెళ్ళినట్టుగా మనము చూస్తాం. యాకోబు యోసేపును కలుసుకున్నటువంటి సందర్భం ఆదికాండంలో మనం చూస్తాం. మరి ఫరో చెప్పిన మాటను బట్టి వారు గోషెన్ దేశములో ఉన్నారు, వారొక దేశములో ఉన్నారు. వారిని యోసేపు పోషించాడు. యోసేపు కంటే ముందు యాకోబు చనిపోయినాడు. యాకోబు యొక్క మరణం తర్వాత యోసేపు కూడా చనిపోయినాడు. ఆ తర్వాత వాళ్ళు అక్కడ దాదాపుగా 40 సంవత్సరాలకు పైగా అక్కడ వారు నివసించారు. ఆ బానిసత్వములో వారు ఉండగా, వారు బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ ఐగుప్తు రాజు వారిని బాధించాడు. వారిని బాధ పెట్టినట్టుగా మనకు నిర్గమాకాండం 3వ అధ్యాయంలో చూస్తాం. ఆ బాధకు తట్టుకోలేక ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టుట మనం చూస్తాం. దేవుడు వారి మొర విని వారి ప్రార్థన ఆలకించి వారిని విడిపించడానికి మిద్యాను దేశం నుండి మోసేను వారి యొద్దకు పంపిన సంగతి మనం చూస్తాం. అక్కడ ఐగుప్తు దేశములో మోసే అహరోనులు ఉన్నారు, వారి కుటుంబము ఉంది, దేవుని ప్రజలు అక్కడ ఉన్నారు. ఇప్పుడు వారిని విడిపించాలా అంటే దేవుడు మోసేను ఏర్పాటు చేసుకున్నాడు. వారు బయలుదేరేటువంటి ఆ దినం గురించి చెప్పాడు. వారికి ఆ దినము
విమోచన దినం, వారు బానిసత్వం నుంచి బయటపడేటువంటి దినం. ఆ దినం గురించి ఇక్కడ మనము చూస్తాం. 2వ వచనములో నెలలో ఈ నెల మీకు మొదటిది అన్నాడు. ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. సంవత్సరానికి మొదటి నెల ఏంది? మనకు జనవరి, అవునా? వారికి సంవత్సరానికి మొదటి నెల ఏంటంటే మార్చి, ఏప్రిల్. వారికి సంవత్సరానికి మొదటి నెల మార్చి, ఏప్రిల్. అది అబీబు నెల అనే మాట బైబిల్ మనకు చెబుతూ ఉంది. కాబట్టి వారు చేయాల్సిన పని ఏమిటంటే, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, ప్రతి ఇంటికి ఒక గొర్రెనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను అని అన్నాడు. హేబేలు అర్పించిన బలిలో అది గొర్రెపిల్ల కావచ్చు, మేకపిల్ల కావచ్చు అని చెప్పుకున్నాం మనం, అవునా? దేవునికి అర్పించేటువంటి బలి అది గొర్రెపిల్ల కావచ్చు, మేకపిల్ల కావచ్చు. మందలో ఇవి ఉంటాయి, మందలో గొర్రెలు ఉంటాయి, మందలో మేకలు కూడా ఉంటాయి. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాట ఇశ్రాయేలు ప్రజలతో, ప్రతి కుటుంబానికి, అవునా, తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనన్నాడు. ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకోవాలా. ప్రతి ఇంటికి అని వ్రాయబడింది. ప్రతి ఇంటికి గొర్రె పిల్లనైనా మేక పిల్లలైనా తీసుకోవాలా అని దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. పాత నిబంధన గ్రంథములో ఈ అధ్యాయము అతి ప్రాముఖ్యమైనది. పాత నిబంధన గ్రంథములో ఈ అధ్యాయము అతి ప్రాముఖ్యమైనది. ఇందులో దేవుడు ఇశ్రాయేలు వారి విమోచన అన్నది రక్తబలి మూలంగానే కలుగుతుందని తన ప్రజలకు నేర్పిస్తున్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు ఇశ్రాయేలు వారి విమోచన అన్నది రక్తబలి మూలంగానే కలుగుతుందని తన ప్రజలకు నేర్పిస్తూ ఉన్నాడు. లేవియకాండం 23వ అధ్యాయము 5వ వచనం. లేవియకాండం 23వ అధ్యాయము 5వ వచనం చూడాలి. 23వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడగా, మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును అని మాట్లాడబడింది. ఇక్కడ గుర్తించుదాం, ఆలోచన చేద్దాం. మొదటి నెల 14వ దినమున, మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు, ఏ కాలమంట? సాయంకాలమందు అని రాయబడింది. అంటే ఇశ్రాయేలీలు బలనిపించిన టైం ఏంది? నిర్గమాకాండము 12వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు దేవునికి లేదా ప్రతి కుటుంబానికి గొర్రె పిల్లలను మేక పిల్లను అర్పించిన సమయం ఏంటంటే అది సాయంకాలం అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకు సాయంకాలము అంటే వారు బలర్పించి ఆ బలి యొక్క రక్తాన్ని తీసుకొని గుమ్మాలకు, అనగా పై అడ్డకమ్మికి 2 నిలువు కమ్ములకు వాళ్ళు రక్తం పూసినారు. రాత్రి వేళ మరణపు దూత ఏ ఇంటి మీద అయితే, ఏ దారబంధనం మీద అయితే రక్తపు గుర్తులున్నాయో ఆ ఇంటి వారిని నాశనం చేయకుండా, ఆ ఇంటి వారిని చంపకుండా ఆ ఇంటిని దాటి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అది ఎప్పుడంటే పగలు కాదు, అది రాత్రిపూటనే జరిగింది.
ఎందుకు ఇట్లా చెప్తున్నాను అంటే, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఐగుప్తు దేశపు రాజు మొదలుకొని బానిస వరకు ప్రతి ఇంటిలో ఏం జరిగింది? హత్య జరిగింది. అనగా ప్రతి ఇంటిలో తొలిసూరు కుమారుడు చనిపోయినాడు. వారు ఉదయం లేచి చూడగానే వారి ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఇంటిలో కూడా మరణపు కేకలు వినిపించినాయి. కాబట్టి సాయంకాలం యెహోవా పస్కా పండుగ అనే మాట మనకు లేవియ కాండంలో మనము చూడగలుగుతున్నాం. మంచిది. మనుషులను విమోచించడానికి, అనగా మానవులమైన మనల్ని విమోచించడానికి తన రక్తాన్ని కార్చిన యేసుక్రీస్తుకు ఈ గొర్రెపిల్ల సూచనగా మనకు కనిపిస్తూ ఉంది. మరోసారి ఈ మాట చెబుతున్నాను. మనుషులను విమోచించడానికి, అనగా సర్వలోకములో ఉన్న ప్రతి మానవుని విమోచించడానికి తన రక్తాన్ని కార్చిన యేసుక్రీస్తుకు ఈ గొర్రెపిల్ల సూచనగా ఉంది. యోహాను బాప్తిసమిచ్చే యోహాను యేసుక్రీస్తు గురించి పరిచయం చేసినాడు లోకానికి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో రాయబడిన మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనములో రాయబడిన మాట చూడగా, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరి గొర్రెపిల్ల అంట? దేవుని గొర్రెపిల్ల. యేసు దేవుని గొర్రెపిల్ల. యేసు దేవుని గొర్రెపిల్ల. మరునాడు అని అన్నాడు అనమాట. మరునాడు దేవుడు పాపి స్థానములో యాగ పశువులాగా యేసు అనే గొర్రెపిల్లను మనకు అనుగ్రహించినాడు. మరోసారి ఈ మాట చెప్తాను చూడండి. దేవుడు పాపి స్థానములో యాగ బలి పశువుగా క్రీస్తు అనే గొర్రెపిల్లను మనకు అనుగ్రహించినాడు. మనం చదువుకున్నాం నిర్గమాకాండం 12:3లో. నిర్గమాకాండం 12:17 చూడండి ఒకసారి. 12:17లో నిర్గమాకాండం 12:17 చూడగా 12:17లో పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశముల నుండి వేలపులకి రప్పించి తిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినము ఆచరింపవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. నిత్యమైన కట్టడగా ఉండును అని ఆయన జ్ఞాపకము చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనములో 7వ వచనములో యెషయా గ్రంథం 53 7వ వచనములో, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రె పిల్లయు మౌనముగా ఉండునట్లు ఆయన నోరు తెరవలేదు అని వ్రాయబడి ఉంది. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినాడు, అయినా నోరు తెరవలేదు. బాధించినారు కానీ ఆయన నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తరించు వానిదుట గొర్రెయు ఎలా మౌనంగా ఉంటుందో ఆయన నోరు తెరవలేదు అని దేవుని వాక్యము మనకు చెబుతూ ఉంది. దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి తన మరణము ద్వారా యేసు మనలో ఉన్న అపరాధాన్ని, పాపపు శక్తిని నిర్మూలించినట్టుగా దేవుణ్ణి చేరే మార్గాన్ని ఈ లోకములో ఆయన మనకు ఏర్పాటు చేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ఆయన మరణము మన మరణాన్ని దూరం చేసింది.
మన అపరాధమును దూరం చేసింది, మన పాపమును కడిగింది, మనల్ని పరిశుద్ధపరిచింది అనేది వాక్యం చెబుతుంది. ఒక్క గొర్రె పిల్ల యొక్క రక్తము ఒక కుటుంబాన్ని బతికించింది. ఒక్క గొర్రెపిల్ల రక్తము సర్వలోకాన్ని రక్షించింది. నిర్గమకాండంలో ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లైనా ఒక మేకపిల్లైనా ఉంది కదా. కాబట్టి ఆ కుటుంబ రక్షణ కోసమే ఆ గొర్రెపిల్ల రక్తము చిందించబడింది. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కార్చిన ఆ రక్తము సర్వ ప్రపంచానికి సరిపోయినటువంటి రక్తం ఆయన కార్చినాడు. కాబట్టి మన అపరాధములను, మన పాపములను ఆయన క్షమించినాడు అనేది దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెప్తూ ఉంది. యోహాను సువార్త 1:36లో, యోహాను సువార్త 1వ అధ్యాయము 36వ వచనం మనం చూడగా, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అవునా? అతడు నడుచుచున్న యేసు వైపు చూసి, అతడు అనగా యోహాను నడుచుచున్న యేసు వైపు చూశాడంట. ఆయన నడుస్తూ ఉంటే ఈయన చూసినాడు. యేసు ప్రభు నడుస్తూ ఉంటే ఈయన చూసినాడు. ఎవరు? యోహాను చూసినాడు. చూసి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పినాడు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పినట్టుగా వాక్యం చెబుతుంది. ఆయన గొర్రెపిల్లగా లోకానికి పరిచయం చేశాడు యోహాను. మత్తయి సువార్త 26:28లో, మత్తయి సువార్త 26:28 వచనములో, ఇది నా రక్తము, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అనే మాట రాబడింది. ఇది నా రక్తము అన్నాడు అనమాట. గొర్రెపిల్ల రక్తం ఒక కుటుంబానికి రక్షణ దయచేసింది. ఇది నా రక్తం అన్నాడు యేసు ప్రభు. కాబట్టి ఆయన రక్తము పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నిబంధన రక్తము అంటే అనేక ప్రాచీన ప్రతులలో క్రొత్త నిబంధన అని పాఠాంతరం. క్రొత్త నిబంధన రక్తం, పాత నిబంధన రక్తము ఒక వ్యక్తికి సంబంధించింది. పాత నిబంధనలో గొర్రెపిల్ల రక్తము ఒక వ్యక్తి పాపక్షమాపణ తీసివేయగలదేమో కానీ క్రొత్త నిబంధనకు మధ్యవర్తైన యేసుక్రీస్తు రక్తము ఎవరు పాపి అని ఒప్పుకుంటారో వారి పాపాన్ని కడిగేటువంటి ఆయన రక్తము అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఎఫెసు పత్రిక 1:7 చూడగా, ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము చూడగా, 1:7 చూడగా దేవుని వాక్యమైన బైబిల్లో ఇలా జ్ఞాపకం చేస్తుంది. దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉంది అని మాట్లాడబడింది. చాలు. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి దేవుని కృప మన మీద ఉంది. కాబట్టి ఆ ప్రియుని యందు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆయన రక్తం వలన మనకు విమోచనం. ఆయన రక్తం వలన ఒక పాపికి విమోచనం. ఆయన రక్తం వలన ఒక పాపి విమోచనం. అంత మాత్రం కాకుండా మన అపరాధములకు క్షమాపణ, మన అపరాధం క్షమాపణ మనకు కలిగింది అనేది వాక్యం చెబుతుంది. కాబట్టి పాప క్షమాపణ ఆయన రక్తములోనే అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము రక్షించబడినాము, మనము విమోచించబడినాము అనేది బైబిల్లో చూస్తాం. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం చూడగా, ఎబ్రీ గ్రంథకర్త ఇలా రాశాడు. 22వ వచనం. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనము చూడగా, ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను
రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును అని ఉంది. ధర్మశాస్త్ర ప్రకారము రక్తము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడును అనే మాట ఉంది. ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను, మనిషిని కాదు, వస్తువులను శుద్ధి చేస్తుంది. వస్తువు శుద్ధి కావాలంటే రక్తం. అది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం యొక్క రక్తము మనిషి యొక్క పాపాన్ని కడిగివేయలేకపోయింది. అది వస్తువులకు మాత్రం పరిమితం, కానీ యేసు రక్తం మాత్రమే మనిషి యొక్క పాపాన్ని కడిగివేయడానికి ఉపయోగపడింది అన్నమాట ఈ వచనం మన జ్ఞాపకం చేస్తూ. కాబట్టి రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు అనే మాటను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రక్తము చిందించినాడు. యెరూషలేములో రక్తం చిందించినాడు. యెరూషలేమా యెరూషలేమా అని ఆయన కన్నీళ్లు గార్చినాడే తన ప్రజలైన ఇశ్రాయేళ్ల కోసమై. ఆ యెరూషలేములో రక్తం గార్చినాడు. యెరూషలేం వీధుల వెంట రక్తం గార్చుకుంటూ వెళ్ళినాడు. గొలగతా కొండ మీద కూడా ఆయన రక్తాన్ని కార్చినాడు. అక్కడ సంపూర్ణంగా కార్చినాడు. యెరూషలేములో ఆయనను కట్టేసి కొట్టినప్పుడు అక్కడ రక్తం చిందించబడింది. ఆయన వీపు మీద కండలన్నీ కూడా ముక్కలు ముక్కలుగా రాలినాయి. అక్కడ బండలు కట్ చేస్తుంటే ముక్కలు ముక్కలు రాలుతూ ఉంటాయి చూడండి, సన్న సన్న ముక్కలు రాలుతూ ఉంటాయి. ఆ విధంగా కొరడాతో కొట్టినప్పుడు, కొరడా దెబ్బలు ఆయన మీద పడినప్పుడు ఆ యొక్క ముండ్లకు తగులుకున్నటువంటి ఆ కండలు కూడా ఆ ప్రదేశంలో, ఆ కొట్టినటువంటి ఆ ప్రదేశం చూస్తే కనుక భయంకరంగా ఉంటుంది. ఆ రక్తం చిందినప్పుడు ఆ కండలు, ఆ యొక్క ముక్కలు ముక్కలుగా ఆ బయటకు వచ్చినప్పుడు అక్కడ భయంకరమైనటువంటి ఘోరం మనకు కనిపిస్తుంది. ఆ విధంగా ఆయన హింసించబడ్డాడు, ఆయన బాధించబడ్డాడు, హేళన చేయబడ్డాడు. అవునా? ఆయన యొక్క రక్తం యెరూషలేం వీధుల వెంట, గొలగతా కొండ మీద, ఆ శిలువలో ఆ రక్తమంతా కూడా చిందించినాడు. కాబట్టి ఆ రక్తమే మనిషి యొక్క పాపాన్ని కడిగివేయగలిగింది అనేది దేవుని వాక్యం బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ప్రకటన గ్రంథంలో ఇలా రాయబడింది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము చూడండి. ప్రకటన 5వ అధ్యాయము 9 నుంచి మనం చూడగా, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాన్ని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి, చాలు, నీ రక్తమిచ్చి ఆయన వధించబడ్డాడు, ఆయన రక్తమిచ్చినాడు. అవునా? రక్తం ఇచ్చినాడు. రక్తం ఎవరికి ఇస్తారు? రక్తము లేని వారికి రక్తం ఇస్తారు. మనమైతే, అవునా, రక్తం లేని వారికి రక్తం ఇస్తాం. కానీ ఆయన రక్తం ఇచ్చినాడు. ఎవరి కోసం రక్తం ఇచ్చినాడు? ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, అవునా, అందరి కోసమై, అందరిని కొనుక్కోవడానికి, అందరిని కొనడానికి ఆయన రక్తం ఇచ్చినాడు. అందరిని కొనడానికి రక్తం ఇచ్చినాడు. రక్తమిచ్చి ఆయన కొన్నాడు. అవునా? రక్తమిచ్చి ఆయన మనల్ని కొన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూస్తాం కదా. ఆయన రక్తమిచ్చి కొన్నాడు మనల్ని. ఎవరిని కొన్నాడంట? ప్రతి వంశాన్ని కొన్నాడు, ఆయా భాషలు మాట్లాడే వారిని కొన్నాడు,
ప్రతి ప్రజను కొన్నాడు, ప్రతి జనమును కొన్నాడు. అవునా? అందరిని ఆయన కొన్నాడు అని వాక్యం చెబుతూ ఉంది. వచనం 12, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి అని వ్రాయబడి ఉంది. వధింపబడిన గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల. ఆయన వధించబడ్డాడు. ఇస్సాకుకు ప్రతిగా పొట్టేలు వధించబడింది. మనకు బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు వధించబడినాడు. వధింపబడిన గొర్రెపిల్ల. ఆయనకే ఘనత, ఆయనకే మహిమ, ఆయనకే స్తోత్రం. ఆయనే స్తోత్రం పొందదగిన వాడు అని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఎవరు? పెద్దలు. అవునా? పెద్దలు. ఆయన పొందనర్హుడు. మన ఆరాధన అందుకునే దేవుడు ఆయన. మన స్తుతిని అందుకునే దేవుడు ఆయన. మన స్తుతి ఆరాధన మన కోసమై రక్తం గార్చి చనిపోయి సమాధించబడి తిరిగి లేచిన ఆ దేవునికే చెందాలా అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి నిర్గమాకాండము 12వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనా వధించాలా అని వాక్యం చెప్పినట్టుగా. ఎందుకంటే వారు విడుదల పొందాలంటే, వారు బయటికి రావాలంటే, ఆ బానిసత్వాన్ని తప్పించుకోవాలంటే వారి నిమిత్తమై, ప్రతి ఇంటి కోసమై, ప్రతి కుటుంబం కోసమై ఏ విధంగా ఒక గొర్రెపిల్ల చచ్చిపోయిందో, మనం బతకడానికి యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల చనిపోయినాడు. ఆయన చనిపోకపోతే మనకు పాప క్షమాపణ లేదు, మనం పరిశుద్ధులం కాలేం. కాబట్టి ఆయన చనిపోయినాడు కాబట్టి మనం పరిశుద్ధులమైనాం. ఆ పరిశుద్ధుడైన దేవుని ఎదుట మనము సాగిలపడి దేవుణ్ణి మనము ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.